ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో తల్లికి వందనం కార్యక్రమం గందరగోళంగా మారింది. లక్షల సంఖ్యలో అర్హుల పేర్లు జాబితాలో కనిపించడం లేదు. మరోవైపు ఒక్కరికే డజన్ల సంఖ్యలో పిల్లలున్నట్టు లిస్ట్ రాశారు. ఒక ఏడాది ఎగ్గొట్టి రెండో ఏడాది కూడా మొత్తం పథకాన్ని అపహాస్యంగా మార్చింది కూటమి సర్కార్. తల్లికి వందనం వింతలు విడ్డూరాలపై హ్యావ్ ఎ లుక్. తల్లికి వందనం పథకాన్ని గందరగోళంగా మార్చేసింది కూటమి సర్కార్. ఈ నెల 12న జీవో విడుదలయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా వార్డు, గ్రామ సచివాలయాల వారీగా అర్హుల జాబితాలను ప్రకటించారు. ఆ జాబితాల్లో అనేక వింతలు విడ్డూరాలు కనిపిస్తున్నాయి. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలంలో అమ్మ ఒడి ఎలాంటి ఇబ్బంది, తప్పులకు తావు లేకుండా పకడ్బందీగా అమలైంది. కానీ కూటమి సర్కారు పేరు మార్చి తల్లికి వందనం అని నామకరణం చేసింది. తొలి ఏడాది ఎగ్గొట్టింది. ఇప్పుడు ఇస్తామంటూ ప్రకటించిన జాబితాలో అనేక అవకతవకలున్నాయి. దీంతో అర్హులైన తల్లిదండ్రులు తమ పేర్లు చేర్చాలని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. భూమి ఉందని అనేక లక్షల మందిని తల్లికి వందనం పథకానికి దూరం చేశారు. అలాగే గౌరవ వేతనం వస్తున్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను, అంగన్వాడీ వర్కర్లను కూడా పథకానికి దూరం చేశారు. ఇక జాబితాలో అంతులేని తప్పులు దొర్లాయి. ఎంతో మంది పేర్లు లేకపోగా కొందరికి డజన్ల సంఖ్యలో పిల్లలున్నట్లుగా చూపించారు. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో గాది లింగప్పకు 2 పిల్లలున్నారు. ఆయనకు 94 మంది పిల్లలున్నట్లుగా జాబితాలో చేర్చారు. అసలు తండ్రుల పేర్లు ఉండటానికి వీల్లేదు. కేవలం తల్లి పేరుతోనే ఈ పథకం అమలు చేస్తారు. దీంతో లింగప్ప అధికారులపై మండిపడుతున్నాడు. 90 మంది పిల్లలైతే నేను దత్తతనే తీసుకోండి. లేక తండ్రి పేరు ఎందుకు చేస్తారు? యాక్చువల్లీ తల్లికి వందనం కదా, తండ్రికి వందనమేం కాదు కదా. తల్లికి వందనమే కదా, తండ్రికి వందనం అయితే కాదు. మరి తండ్రి పేరు ఎందుకు మెన్షన్ చేసినారు? అది 94 మంది పిల్లలు నాకేం తెలియదు. డోన్ పట్టణంలోని 9వ సచివాలయం పరిధిలో ఓ తల్లికి 40 మంది పిల్లలు, ప్యాపిలిలో ఒక తల్లికి 69, మరో తల్లికి 80 మంది పిల్లలున్నట్లు జాబితాలో పేర్కొన్నారు. ఇక అనేక మంది పేర్లు జాబితాలో కనిపించలేదు. చెక్ చేసుకుని వచ్చినా ఇంకా పడుకోకుండా ఉంటే ఎట్లా మరి? దేవుడు అకౌంట్కి యాడ్ అయినా వేరే అకౌంట్లకు పోయినా సార్, మరి మేము చెక్ చేసుకుని వచ్చినా కూడా పడలేవు. మా చెల్లెలు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో చదువుతుంది. కానీ ఈ ఇయర్ మాకు అమ్మఒడి రాలేదని కనుక్కోవడానికి సచివాలయంకి వెళ్ళింటే మా అకౌంట్ వేరే వాళ్ళ ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పినారు. అలా ఎలా చేస్తారని మేము అడగడానికి కార్య సిబ్బందిని అడిగితే వాళ్ళు ఏం రెస్పాన్స్ కాలేదు. ఇక శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో కూడా జాబితాల్లో అనేక తప్పులు దొర్లాయి. 35 ఏళ్ల ఓ మహిళకు 21 మంది పిల్లలున్నట్లు జాబితాలో రాశారు. ఇలా తల్లికి వందనం జాబితాలను గందరగోళంగా తయారు చేసి అర్హులైన వారిని ఆందోళనకు గురి చేస్తున్నారు అధికారులు. గతంలో అమ్మఒడి పథకం ఎలాంటి పొరపాట్లు లేకుండా అమలైతే ఇప్పుడెందుకు ఇలా అవుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.